హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నథింగ్ మొబైల్, అసలు నథింగ్ కంపెనీ. ఈ కంపెనీ ఈ మధ్యకాలంలో ఎక్కువ వినిపిస్తున్న కంపెనీ ఇది. సో కొత్తగా మనకి మొబైల్స్ లాంచ్ చేసే టైం దగ్గరలో పడింది. అయితే ఈ నథింగ్ నుంచి మనకి కొన్ని బ్రాండ్స్ అంటే ఇయర్ ఫోన్స్ కానీ మనకి లాంచ్ చేశారు. కొంచెం పర్వాలేదు, మరీ ఓవర్ ఎక్స్ప్రెషన్ పెట్టుకోకండి. నార్మల్గా అయితే ఇయర్ ఫోన్స్ బాగానే ఉన్నాయి. సో వీళ్ళు అనుకున్నంత మార్కెట్ వీళ్ళు ఆక్యుపై చేయలేదు నథింగ్ ఇయర్ ఫోన్స్కి వచ్చేసరికి. ఈసారి మనకి మొబైల్స్ లాంచ్ అవుతున్నారు. ఈ మధ్య ఒక ఫ్యూ డేస్లో మనకి ఈ మొబైల్ అనేది లాంచ్ చేస్తున్నారు, నథింగ్ ఫోన్ 1 అనే మొబైల్. సో ఈసారి మనకి గట్టి పోటీ వస్తుందా లేదా, అసలు కంపెనీ నుంచి ఇదే బ్రాండ్ వస్తుందా, కొత్త బ్రాండ్స్ ఏమైనా వస్తాయా ఏంటి, దాని గురించి మనం మాట్లాడుకుందాం. స్కిప్ చేయండి, మీరు ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని, అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక టాపిక్లోకి వస్తే నథింగ్ ఫోన్ 1. నథింగ్ వీళ్ళు ఎక్కువ హైలైట్ చేస్తుంది ఓఎస్. ఈ ఓఎస్ పరంగా అయితే ఇప్పటివరకు మీరు చూడండి, ఓఎస్ మేము తీసుకొస్తామని చెప్పి వీళ్ళు ఎక్కువ చెప్తూనే ఉన్నారు. దాంతోపాటు మనకి ఓఎస్ అప్డేట్స్ మనకి 3 years పాటు ఇస్తారని చెప్పి వీళ్ళు మనం మెన్షన్ చేశారు. సో దాంతోపాటు మనకి స్పెక్స్ ఏమున్నాయి దాని గురించి ఫస్ట్ మాట్లాడితే, దీంట్లో ఉన్న డిస్ప్లే వైజ్ చూసుకుంటే మనకి 6.43 ఫుల్ హెచ్ ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 90Hz రిఫ్రెష్తో వస్తుంది అండ్ HD10+ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే వైజ్ కొత్తదనం ఏమి లేదు కానీ, సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఆ కంపెనీ నుంచి మనకి ఈ డిస్ప్లే కొంచెం ఎక్స్ప్రెషన్ పెట్టచ్చు అంతే, అంతమించి ఇంకేమీ లేదు. డిస్ప్లే వైజ్ అయితే మనకి పర్వాలేదు, బాగానే ఉంటుంది డిస్ప్లే వైజ్ అయితే. ఇక నెక్స్ట్ మాట్లాడితే దీంట్లో ఉన్న ప్రాసెసర్ ఎక్కువ హైలైట్ చేస్తుంది. ఈ ప్రాసెసర్ గురించి స్నాప్డ్రాగన్ నుంచి వస్తున్న 778G+ ప్రాసెసర్తో ఈ మొబైల్ అనేది వస్తుంది. ఈ ప్రాసెసర్ మనకి 778 సక్సెస్గా తీసుకొస్తున్నారు. ఈ ప్రాసెసర్ వచ్చేసరికి పర్వాలేదు, సో బాగా హ్యాండిల్ చేయగలదు. కానీ ఓవర్ గేమ్స్ ఉంటాయి కదా, హెవీ గేమ్స్ కానీ ఆ గేమ్స్ మాత్రం అంతగా రన్ చేయలేదు ఇది వచ్చేసరికి. ఇంకా నార్మల్ గేమ్స్ అయితే బాగా రన్ చేయగలదు కానీ, సో హెవీ గేమ్స్ అంతగా రన్ చేయలేదు. ఇంకా ఈ ప్రాసెస్తో వస్తున్న సెకండ్ మొబైల్ అని చెప్పవచ్చు, ఎందుకంటే మనకి మోటో ఎడ్జ్ 30 అనే మొబైల్ తీసుకొస్తుంది. దాని తర్వాత మనకి ఈ మొబైల్ తీసుకొస్తుంది అనమాట ఇదే ప్రాసెస్ వచ్చేసరికి. ఇంకా LPDDR5 ర్యామ్తో వస్తుంది, UFS 3.1 సపోర్ట్ చేస్తుంది. ఇక ర్యామ్ స్టోరేజ్ గురించి మాట్లాడితే 8GB 1GB స్టోరేజ్తో ఈ మొబైల్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ర్యామ్, స్టోరేజ్, ప్రాసెసర్ ఈ 3 బాగానే ఉంటాయి. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో వచ్చేసరికి. ఇక నెక్స్ట్ మాట్లాడితే దీంట్లో ఉన్న కెమెరాస్ మెయిన్ హైలైట్ చేస్తుంది కూడా ఈ కెమెరాసే. బ్యాక్ సైడ్ మనకు 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 50 MP ఉంటుంది, అపర్చర్ 1.8తో వస్తుంది. 8 MP అల్ట్రా వైడ్, 2 MP మ్యాక్రో. 4K రికార్డింగ్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టేబుల్ ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టేబుల్ ఉంటుంది. ఈ మొబైల్లో వచ్చేసరికి సెల్ఫీ 32 MP ఉంటుంది. సో బ్యాక్ కెమెరా నుంచి ఫ్రంట్ కెమెరా నుంచి మనకి 1080 రికార్డ్ చేసుకోవచ్చు, 4K కూడా రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాక్ నుంచి 4K ఓన్లీ మనకి 1080 మాత్రం రికార్డ్ చేసుకోవచ్చు. సో కెమెరా వైజ్ అయితే మనకి చాలా బాగుంటుంది. ఇందులో వచ్చేసరికి ప్రూవ్ అయిన ప్రాసెసరే అండ్ ప్రూవ్ అయిన సెన్సరే కాబట్టి పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే దీంట్లో ఉన్న బ్యాటరీ మనకి 4000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇక్కడ మాత్రం చాలామంది ఎదురు చూస్తున్నారు ఛార్జర్ ఎంత ఇస్తున్నారు ఏంటి అనేది. సాధారణంగా కొన్ని సైట్స్ అయితే మనకు మెన్షన్ చేయలేదు, కొన్ని సైట్స్ అయితే మనకి మెన్షన్ చేసింది. ఒక సైట్ ఏమో మనకి 66 వాట్స్ తీసుకొస్తారని చెప్పి, ఇంకో సైట్లో చూస్తుంటే మనకి 80 వాట్ ఛార్జర్ తీసుకొస్తారని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. సో ఫ్యూచర్ డిసైడ్ చేద్దాం మనకి ఏ ఛార్జర్ తీసుకొస్తారు ఏంటి అనేది. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే దీంట్లో ఉన్న ప్రైస్. సో ఈ మొబైల్ మనకి బేస్ వేరియంట్ 24,000 తీసుకొస్తున్నారు. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో మాత్రం తీసుకొస్తే బెస్ట్ మొబైల్ అవుతుంది ఈ మొబైల్ వచ్చేసరికి. అంతకన్నా ఎక్స్ట్రా కొంచెం ఒక 1000 ఎక్స్ట్రా పెట్టినా సరే ఈ మొబైల్ అనేది తీసుకోరనమాట. ఎందుకంటే ఇంకొక 1000 ఎక్స్ట్రా పెట్టగానే మనకి 770 ప్రాసెసర్ కానీ మనకి 870 ప్రాసెసర్ చాలా మంచి మొబైల్స్ వస్తున్నాయి. ఫ్యూచర్లో మనకి రియల్ మొబైల్ మనకి 25,000లో 870 ప్రాసెసర్ తీసుకొస్తుంది. సో నాకు తెలిసి 25,000 బిలో తీసుకొస్తే ఇంకా మంచిదే, కానీ అబోవ్ తీసుకొస్తే కొంచెం కష్టం ఇది వచ్చేసరికి. ఇప్పుడు ఈ మొబైల్ మనకి మార్కెట్ని ఆక్యుపై చేస్తుందా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక మౌత్ పబ్లిసిటీ ఎక్కువ దీన్ని తీసుకొస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రివ్యూ నోట్స్ ఎక్కువ తీసుకొస్తారు. సో పెద్ద యూట్యూబర్స్కి ఈ రివ్యూ నోట్స్ పంపిస్తారు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఈ మొబైల్ అనేది కొంటారు చూస్తారనమాట. వాళ్ళు ఖచ్చితంగా పాజిటివ్ చెప్తారు కానీ నెగిటివ్ థింగ్స్ చెప్పరు కన్ఫామ్గా అయితే. సో ప్రతి దాంట్లో కొన్ని నెగిటివ్ థింగ్స్ ఉంటాయి. వీళ్ళు ఎక్కువ హైలైట్ చేస్తుంది ఓఎస్ పరంగా అయితే కనుక చాలా బాగుంటుంది, అప్డేట్స్ కూడా చాలా బాగుంటాయని చెప్పి వీళ్ళు ఎక్కువ మెన్షన్ చేస్తున్నారు. సో చూద్దాం, మనకి ఇంకెన్ని రోజులు లేదు, మనకి ఒక ఫ్యూ డేస్లో మనకి ఈ మొబైల్ లాంచ్ అవుతుంది. స్పెక్స్ అయితే కనుక ఖచ్చితంగా ఇవే, ఇంత మించి వేరేగా ఉండదు. ప్రైస్ కూడా మనకి ఇదే ప్రైస్ సెగ్మెంట్ తీసుకొస్తారు. ఇంకా క్రెడిట్ కార్డు ఉంటుంది కదా, యాక్స్ కానీ ఐసిఐసి కానీ క్రెడిట్ కార్డులు ఉంటే మనకి ఇంకా లెస్ మనకి 24,000కే వస్తుంది కార్డ్ ఆఫర్తో పోల్చుకుంటే. ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ అనేది కిల్లర్ మొబైల్ అవుతుంది. చూద్దాం. ఓకే, ఈరోజు టాపిక్ ఇదనమాట. చిన్న షార్ట్ వీడియో మీకు సో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి నేను ఈ వీడియో చేశాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని, అలాగే ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్, జై హింద్.